నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సరికొత్త ఆవిష్కరణలతో సౌకర్యవంతంగా జీవించేందుకు మనిషి చేస్తున్న కృషి ఫలితంగా వివిధ రంగాలలో ఊహాతీతమైన అభివృద్ధితో ప్రపంచం దూసుకుపోతుంటే, అందులో భాగంగా ఈనాడు నేను చెప్పబోతున్న అంశం బ్రహ్మచే సృష్టించబడిన మనిషి మరో సృష్టికర్తగా మారి మనిషి కాని మనిషిని అంటే మనిషిని సృష్టించి తన బాధ్యతల్ని వాటిచే నెరవేరేలా చేస్తున్నాడు. రోబోటిక్స్లో మనిషి సాధించిన ప్రగతి గురించి చెప్పుకుంటే ఇది అది కాదని, అది చేయని పని అంటూ ఏమీ లేదని చెప్పొచ్చు. వివిధ రంగాల్లో పనులన్నీ రోబోలు విజయవంతంగా చేయగలవని ఇప్పటికే నిరూపించుకున్నాయి. ఎంబీబీఎస్ చదవకుండానే నిష్ణాతుడైన సర్జన్ల శస్త్రచికిత్సలు చేస్తున్నాయి. బీటెక్ పట్టా అందుకోకుండానే నిపుణుడైన ఇంజనీర్ల బైకులు, కార్లు, విమానాలు తయారు చేస్తున్నాయి. ఆర్మీలో అనుభవం సంపాదించకుండానే అత్యాధునిక ఆయుధాలని నియంత్రిస్తున్నాయి. ఒకప్పుడు ప్రయోగశాలలకే పరిమితమైన ఈ మనిషి ఇప్పుడు మన ఊరొచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, మన నట్టింటికి వచ్చేసాడు. మనం చేసే అన్ని పనుల్ని మనకంటే వేగంగా, ఖచ్చితంగా, అలవోగ్గా చేసేస్తున్నాడు. విద్య, వైద్యం, బ్యాంకింగ్ పరిశ్రమలు ఇలా ఎన్నో రంగాల్లో తనదైన ముద్ర వేస్తూ మున్ముందు అన్ని రంగాల్లో మనుషుల ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా అడుగులేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఘటోద్గచుడు సినిమాలో మంచి ఒడ్డు పొడుకున్న రోబో, ఆ తర్వాత రజనీకాంత్ సినిమాలో హీరోయిన్తో ప్రేమలో పడే రోబో, అలాగే షారుఖ్ ఖాన్ నటించిన రా1లో విలన్గా కనిపించే రోబో, ఇలా మనకు తెలిసిన రోబోలంటే 2 చేతులు కాళ్లతో అచ్చం మనుషులను పోలిన మనుషులే. కానీ ప్రాణులన్నిటిలో భిన్న జాతులు ఉన్నట్లే రోబోల్లోనూ అనేక రకాలు ఉన్నాయి. వాటిలో మనుషుల్లా కనిపించేవి హ్యూమనాయిడ్స్ రోబోట్స్. 500 ఏళ్ల క్రితం కనిపెట్టిన రోబోలు ఇవి. కానీ అంతకు చాలా ముందే, అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే ఆవిరి సాయంతో కదిలే ఓ లోహపు పక్షిని ఆర్కిటిస్ అనే గ్రీకు శాస్త్రవేత్త తయారు చేశాడట. మనుషుల సాయం లేకుండా కదులుతుంది కాబట్టి అదే చరిత్రలో తొలి రోబో అని తేల్చారు. మన దేశంలోనూ 12వ శతాబ్దంలో అజాతశత్రువు అనే రాజు బుద్ధుడికి చెందిన కొన్ని వస్తువులను ఓ స్తూపం కింద దాచిపెట్టి వాటికి బాణాలు విసిరే యంత్రాలని కాపలాగా పెట్టాడట. ఆ తరువాత అశోకుడు వాటిని ధ్వంసం చేశాడని చరిత్ర చెబుతుంది. భారత్కి పరిచయమైన తొలి రోబోలు ఆ యంత్రాలే. మొనాలిసా లాంటి చిత్రరాజాన్ని ప్రపంచానికి అందించిన డావిన్సీనే 15వ శతాబ్దంలో తొలిసారి మనిషిని పోలే రోబోను తయారు చేశాడు. లోపల చిన్న చిన్న చక్రాలు, తీగల సాయంతో ఆ రోబో కూర్చుని లేస్తూ కాళ్ళు చేతులు ఆడించేలా ఏర్పాటు చేశాడు. శాస్త్రవేత్తల ప్రకారం అదే మొదటి హ్యూమనాయిడ్ రోబో. 18వ శతాబ్దంలో రోబోల రంగంలో ప్రయోగాలు వేగవంతమయ్యాయి. 1950 నాటికి అవి బ్యాటరీల శక్తితో కదలడం మొదలెట్టాయి. ఆ పైన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేసే దిశగా అడుగేశాయి. 1972 నాటికి వినడం, మాట్లాడడం, స్పందించడం ఇలా మనుషులు చేసే పనులను చేయగలిగే తొలి రోబో జపాన్లో ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఆ రంగం ర్యాకెట్లా దూసుకెళ్తూ క్రమంగా 21వ శతాబ్దం రోబోలకి స్వర్ణయుగంలా మారిపోయింది. ఇప్పుడు ఈ రోబోలు ప్రవేశించని రంగం అంటూ ఏది లేకుండా తయారైంది. ఉదాహరణకి మెడికల్ ఫీల్డ్లో, సృష్టిలో అత్యుత్తమ వృత్తుల్లో వైద్యం ఒకటి. ఆరోగ్య సమస్యలను తొలగించి ప్రాణాలను నిలబెట్టే శక్తి వైద్యుడికి మాత్రమే ఉంది. కానీ అతనికే కొన్ని పరిమితులు ఉంటాయి. చర్మాన్ని కోసినప్పుడు చేతులు వణకొచ్చు, చాకు కాస్త అదుపులో తప్పి రక్తస్రావం ఎక్కువ కావచ్చు, లేదా ఆపరేషన్ చేయడం ఆలస్యం కావడం వల్ల రోగి ప్రాణాలే ప్రమాదంలో పడవచ్చు. కానీ డాక్టర్ రోబోలకి ఈ సమస్యలు ఏవి ఉండవు. వైద్యుల కంటే ఎన్నో రెట్లు వేగంగా, ఖచ్చితత్వంతో అవి ఆపరేషన్ చేయగలవని నిరూపించుకున్నాయి. సరిగ్గా 25 ఏళ్ల క్రితం తొలి రోబోటిక్ సర్జరీకి పునాది పడింది. ఓ వ్యక్తి మూత్రనాళంలో పేరుకున్న వ్యర్థాలని ఓ రోబో ఆపరేషన్ చేసి తొలగించింది. ఆ తరువాత మనుషుల నియంత్రణలో రోబోలు అనేక సర్జరీల్లో భాగమయ్యాయి. 10 ఏళ్ల క్రితం రోబో సొంతంగా గుండె ఆపరేషన్ చేసి తనకి మనుషుల సాయం కూడా అక్కర్లేదని నిరూపించింది. కృత్రిమ మేధస్సు సాయంతో పనిచేసే ఆ రోబో డేటాబేస్లో దాదాపు 10,000 గుండె ఆపరేషన్లు చేసిన విధానాలను ప్రోగ్రామింగ్ ద్వారా నిక్షిప్తం చేశారు. అంటే ఆ రోబో 10,000 ఆపరేషన్లు చేసిన అనుభవం ఉన్న వైద్యుడితో సమానం. అందుకే ఆ శస్త్రచికిత్సని అవలీలగా పూర్తి చేసింది.
ఆ తర్వాత 2 ఏళ్లకి మోహన్ గుండేటి అనే తెలుగు వైద్యుడు అమెరికాలో రోబో సాయంతో తొలిసారి ఓ చిన్న పిల్లాడి మూత్రనాళానికి చికిత్స చేశారు. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సర్జరీల్లో రోబోలు భాగమయ్యాయి. రోబోలు నిర్వహించే శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం ఎక్కువ. వాటి వేళ్లే కత్తుల్లా పనిచేస్తూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ వైద్యుడి వేళ్లు ప్రవేశించలేని భాగాలకు సులువుగా ప్రవేశిస్తాయి. ఎలాంటి తడబాటుకి అవకాశం ఉండదు కాబట్టి చాలా వేగంగా పని పూర్తి చేస్తాయి. అందుకే వైద్యులు చేసిన శస్త్రచికిత్సల్లో కంటే రోబోలు చేసిన వాటిల్లో రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు తేలింది. రోబోర్ పేరుతో ఉన్న రోబోలు రోగుల్ని ఎత్తుకుని మంచాలపైకి చేర్చడానికి సాయపడుతున్నాయి. టగ్ రోబోలు ఔషధాలను నింపుకొని ఆసుపత్రిలో ఒక్కో రోగి గదికి అందిస్తున్నాయి. జీనెక్స్ రోబోలు ఆసుపత్రి అంతా కలయి తిరుగుతూ వ్యాధికారిక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాయి. ఇలా శస్త్రచికిత్సల నుంచి ఆసుపత్రి నిర్వహణ వరకు అన్ని రకాల పనుల్లోనూ రోబోలు మనుషుల బాధ్యతలను పంచుకుంటున్నాయి. ఈ వేగం ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో రోబోలే సొంతంగా ఆసుపత్రులు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఈ రోబోలిక సైన్యానికి కూడా సాయం చేస్తున్నాయి. ఎలా? భవిష్యత్తులో యుద్ధాలు జరిగితే వాటిలో పాల్గొనేది, పోరాడేది, ఆఖరికి నాశనం అయ్యేది కూడా రోబోలే. ప్రస్తుతం మిలిటరీ రోబోల రంగం అభివృద్ధి ఆ విషయాన్నే స్పష్టం చేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధంలోనే రిమోట్తో పనిచేసే రోబో ట్యాంకర్లని జర్మనీ ఉపయోగించింది. మన శాస్త్రవేత్తలు మాత్రం విధ్వంసం కంటే భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు. దక్ష పేరుతో అత్యాధునిక రోబోను రూపొందించారు. లోయలు, పర్వతాలు అన్న తేడా లేకుండా ఎలాంటి ప్రాంతానికైనా ఇది వెళుతుంది. పేలుడు పదార్థాన్ని గుర్తించి నిర్వీర్యం చేస్తుంది. మూసి ఉన్న గది అద్దాలని, తాళాలని బద్దలు కొట్టి తన పని తాను చేసుకుపోతుంది. అంటే మన భద్రతా దళానికి ఇది సూపర్ హీరో. సెంట్రీగన్ పేరుతో అమెరికా అభివృద్ధి చేసిన రోబో తమ గగనతలంలోకి వచ్చే శత్రు విమానాలు, మిసైళ్లను దూరం నుంచే డ్యాగల్లా గుర్తించి నాశనం చేస్తుంది. మిడార్స్ సరిహద్దుల్లో గస్తీ తిరుగుతూ చొరబాటుదారులపై తూటాల వర్షం కురిపిస్తుంది. గోల్ కీపర్ నౌకలపైన పహారా కాస్తూ రాడార్ల సాయంతో లక్ష్యాన్ని గుర్తించి దాడులు చేస్తుంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని, బంకర్లో దోక్కున్న వాళ్ళని ప్యాక్బోట్ అనే రోబో కనిపెట్టేస్తుంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో దేశాల సైన్యానికి సాయంగా ఉంటున్న రోబోలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇక పరిశ్రమలకు పెద్ద దిక్కుగా కూడా తయారయ్యాయి రోబోలు. మన చుట్టూ తిరిగే కార్లు, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, రోజు ధరించే రెడీమేడ్ దుస్తులు, ఇవన్నీ ఈ స్థాయిలో మార్కెట్ను ముంచెత్తడానికి కారణం రోబోలే. వాటిని నమ్ముకునే భారీ పరిశ్రమలన్నీ పనిచేస్తున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమనే తీసుకుంటే వందల నట్లు, బోల్ట్ను బిగించి విడిభాగాలను ఖచ్చితత్వంతో అమర్చి అంగుళం కూడా ఖాళీ లేకుండా రంగులేస్తేనే ఒక కారు ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుంది. ఎవరి సాయం లేకుండా ఓ మనిషి పనులన్నీ చేయాలంటే కనీసం 1 నెల రోజులు పడుతుంది. కానీ రోబోలు గంటల వ్యవధిలోనే వాటిని పూర్తి చేస్తాయి. ఒక కారు తయారీకి 100కు పైగా వెల్డింగులు అవసరమవుతాయి. రోజంతా ఏకాగ్రత కోల్పోకుండా మనుషులు ఆ పని చేయడం అసాధ్యం. కానీ రోబోలకి ఆ సమస్య లేదు. నిప్పురవ్వల మీద పడతాయన్న భయం లేదు. అందుకే వెల్డింగ్ వాటికి చాలా చిన్న విషయం. బరువైన విడిభాగాలని ఖచ్చితత్వంతో అమర్చడం మనుషులకి తలకమించిన భారమే. రోబోలు మాత్రం ఆ పని ఆడుతూ పాడుతూ చేసేస్తాయి. కారుకు వేసే రంగుల్లోని రసాయనాలు రోజు శరీరంలోకి చేరితే ప్రాణాలకు ప్రమాదం. అందుకే ఆ పనుల్ని రోబోలే భుజాన వేసుకున్నాయి. అంటే ముడిసరుకు లోపలికి వెళ్తే చాలు, కారు బయటకు వచ్చే వరకు బాధ్యత అంతా రోబోలదే. కార్ల పరిశ్రమలో చేసే పనులనే దాదాపు అన్ని పరిశ్రమల్లోనూ రోబోలు అందుకుంటున్నాయి. దానివల్ల పారిశ్రామిక ప్రమాదాలు తగ్గిపోయాయి. వస్తువుల తయారీలో వేగం, ఖచ్చితత్వం పెరిగి ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం తిరిగే కారు, చూసే టీవీ, వాడే వాషింగ్ మిషన్ లాంటి ఉపకరణాలన్నీ ఈ రోబోలు చలవే. అంతా ఎక్కడ చూసినా రోబోమయం అయిపోయింది. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు, గృహ అవసరాలు, రెస్టారెంట్లు లాంటి ఇతర రంగాలకు కూడా రోబోలు వేగంగా విస్తరిస్తున్నాయి. పొలాల్లో విత్తులు నాటడం, ఎరువులు చల్లడం, పంట కోయడం లాంటివన్నీ శ్రమతో కూడిన పనులు. అందుకే ఆ పనులు చేసే రోబో ట్రాక్టర్లు, యంత్రాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎక్కడో భూగ్రహానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుడి గురించి మనకు అన్ని విషయాలు తెలిసినా, చంద్రమండలం మీద భారీ స్థాయిలో ప్రయోగాలు జరుగుతున్నా, భూమి చుట్టూ చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నా అదంతా రోబోలు గంతే. భూకక్షలో తిరిగే ప్రతి ఉపగ్రహం ఓ రోబోనే. రాకెట్ నుంచి సమర్థంగా ఉపగ్రహాన్ని కక్షలోకి వదిలేది రోబోటిక్ చేతులే. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్లు నిర్మిస్తున్నది రోబోలే. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియని ఇతర గ్రహాలపైన మనుషులు కాలు మోపడం ప్రమాదకరం.
అందుకే ఆ బాధ్యతను రోబోలే తీసుకుంటున్నాయి. భవిష్యత్తులో ఆస్ట్రోనాట్లకు బదులుగా పూర్తిగా రోబోనాట్లతోనే అన్ని అంతరిక్ష పరిశోధనలు జరపడానికి నాసా ప్రయత్నిస్తుంది. గత 10 ఏళ్ల నుంచి పాశ్చాత్య దేశాల్లో రోంబా పేరుతో ఓ రోబో ఇళ్లలో సేవలు అందిస్తుంది. ఒక బటన్ నొక్కితే చాలు ప్రతి ఇంట్లోనూ ప్రతి మూలని ఇది శుభ్రం చేస్తుంది. మన దేశంలోనూ అమెజాన్ లాంటి వెబ్సైట్లు ఇది అందుబాటులో ఉంది. జపాన్లో వృద్ధులకు ఉపయోగపడేలా కేర్బోట్ అనే రోబోని తయారు చేశారు. కింద పడ్డ వస్తువులను తీయడం, బల్లలు అద్దాలని శుభ్రం చేయడం, వృద్ధుల్ని కూర్చోబెట్టుకుని మెట్లెక్కించడం లాంటి పనులన్నీ చేస్తుంది. గిన్నెలు తోమడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడం లాంటి పనుల కోసం డొమెస్టిక్ రోబోలు ప్రస్తుతం తయారీ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, సముద్ర గర్భంలో పరిశోధన లాంటి ఎన్నో రంగాలకు రోబో సేవలు కీలకంగా మారాయి. పెప్పర్ అనేది ప్రపంచంలోని తెలివైన రోబోల్లో ఒకటి. పేరుకి రోబో అయినా మనుషుల్లానే చూడటం, వినడం, మాట్లాడడం, స్పందించడం, నడవడం లాంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. 20 భాషలు మాట్లాడడంలో ఇది దిట్ట. ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్లు స్పందించడం దీని ప్రత్యేకత. ప్రపంచంలో అనేక ఆసుపత్రుల్లో, మాల్స్లో, బ్యాంకుల్లో దీన్ని రిసెప్షనిస్ట్గా ఉపయోగిస్తున్నారు. ఇప్పటిదాకా అత్యధికంగా 10,000కు పైగా పెప్పర్లు అమ్మడవడం విశేషం. పొద్దంతా పనిచేసి అలసిపోయి ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట చేసుకోవాలంటే ఎవరికైనా కాస్త కష్టమే. అందుకే ఆ బాధ్యతను భుజాన వేసుకోవడానికి రోబో షెఫ్ సిద్ధమైంది. మోలే రోబోటిక్స్ అనే లండన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ రోబో షెఫ్ 100కు పైగా వంటకాలు తయారు చేయగలదు. వంటకు అవసరమైన పదార్థాలని అందుబాటులో పెట్టి స్టార్ట్ బటన్ నొక్కితే చాలు చక్కగా వండేసి తర్వాత స్టవ్ను కూడా అదే శుభ్రం చేస్తుంది. దుబాయ్ వాసులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్లాల్సిన పని లేదు. రోబో క్యాప్ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదులు తీసుకుంటుంది. ప్రపంచంలో మొట్టమొదటి రోబో పోలీస్ ఇది. ప్రస్తుతం షాపింగ్ మాల్లు, మార్కెట్ లాంటి రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తూ పరిసరాలని తన కెమెరా కళ్ళతో గమనిస్తుంది. జనం గుంపుగా ఉన్నా, కాస్త అలజడిగా అనిపించినా తనంతట తానే వెళ్ళి అక్కడ దృశ్యాలను రికార్డు చేసి కంట్రోల్ రూమ్కి చేరవేస్తుంది. ఇక దక్షిణ కొరియాను గతంలో ఇంగ్లీష్ టీచర్ల కొరత వేధించేది. దానికి పరిష్కారంగా వాళ్ళు కనిపెట్టిందే ఇంగ్కి అనే రోబో టీచర్. ఇది పిల్లలకే ఇంగ్లీష్ వ్యాకరణం, రైమ్స్, ఉచ్చారణ లాంటి విషయాలన్నీ నేర్పిస్తుంది. అక్కడ ఇంగ్లీష్ టీచర్ల జీతాలతో పోలిస్తే వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువ కావడంతో చాలా స్కూళ్ళల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. ఎంత దూరమైనా లగేజీని మోసుకుంటూ మన వెంటే వచ్చే అత్యాధునిక రోబో స్పాట్. దీన్ని దూరం నుంచి చూస్తే ఏ కుక్క కదులుతున్నట్టు ఉంటుంది. పర్వతాలు, లోయలు, ఎడారులన్న తేడా లేకుండా నడవడంతో పాటు వేగంగా పరిగెత్తే శక్తి దీని సొంతం. బరువులు మోస్తూ ఎక్కువ దూరం నడవలేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేసిన సైనికులకే ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంది. ఇక ప్రపంచంలో ఉన్న రోబోల్లో సగానికి పైగా జపనీయులే వినియోగిస్తున్నారు. అక్కడ దాదాపు 3 లక్షల రోబోలు వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తున్నాయి. పూర్తిగా రోబోలే సిబ్బందిగా పనిచేసే తొలి హోటల్ కూడా అక్కడే ప్రారంభమైంది. గతంలో హ్యూమనాయిడ్ రోబోలు అంటే లోహపు చేతులు, కాళ్లతో ఆకారంలో మాత్రమే మనిషిని పోలుండేది. కానీ ప్రస్తుతం జుట్టు నుంచి కాలిగోటు వరకు అచ్చుగుద్దినట్టు మనిషిలానే ఉంటూ రోబోలను పోల్చుకోలేని విధంగా హ్యూమనాయిడ్లు తయారవుతున్నాయి. చైనాలో జంగ్ అనే ఓ బ్రహ్మచారి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదని చివరికి అలాంటి ఓ రోబోని సాంప్రదాయబద్ధంగా తన భార్యను చేసుకున్నాడు. జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్రాంతాల్లో రోబోలే డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నాయి. రెస్టారెంట్లకు 2 మైళ్ళ దూరంలోపు ఉన్న వాళ్ళకి ఇవి ఆహారాన్ని అందించొస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వందల డెలివరీలు జరిపినా వీటి వల్ల ఒక్క ప్రమాదం కూడా తలెత్తకపోవడం విశేషం. మాట్లాడే సామర్థ్యం ఉన్న రోబోల్లో 90% ఆడవాళ్ల గొంతునే అమరుస్తున్నారు. సినిమాలు, పాప్ వీడియోల్లో రోబోల్ని ఎక్కువగా నెగిటివ్ ఛాయలు ఉన్న పాత్రలో చూపించడంతో వినియోగదారులు వాటిపైన ప్రతికూల భావం తలెత్తకుండా ఆ పని చేస్తున్నారట. భారత్లో తొలిసారిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ముంబై శాఖలో తొలి రోబో అసిస్టెంట్ని నియమించింది. వినియోగదారులకు ఏం కావాలో కనుక్కొని సంబంధిత కౌంటర్ల దగ్గరకు వాళ్ళని తీసుకెళ్లడమే వీటి పని. 2040 నాటికి రోబోలు ఒక ప్రత్యేక జాతిగా అవతరిస్తాయన్నది శాస్త్రవేత్తల అంచనా. అంటే రజనీకాంత్ రోబో సినిమాలో చూపించినట్లు ఓ రోబో మరో రోబోని తయారు చేసే శక్తిని సాధించి తమ సంఖ్యని పెంచుకుంటుందన్నమాట. ఈ రోబోల వల్ల లాభాలు ఎన్నో ఉన్నాయి, నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి. శాస్త్రవేత్తల ప్రతి సృష్టి లాభ నష్టాలు కలిగే. కాకపోతే రోబోల విషయంలో లాభాలు ఎక్కువ, నష్టాలు తక్కువ. 100 మంది మనుషులు చేసే పని ఒక్క రోబో చేయగలదు. వాళ్ళందరిపైన పెట్టే ఖర్చుతో పోలిస్తే దీర్ఘకాలంలో వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు నామమాత్రమే.
సముద్ర గర్భాలు, ఎడారులు, అణు విద్యుత్ కేంద్రాలు, డ్రైనేజీలు, డంపింగ్ యార్డులు, ఇలా మనుషులు పనిచేయడానికి కష్టతరమైన ప్రదేశాల్లో రోబోలు అద్భుత ప్రత్యామ్నాయం. ఎన్ని గంటల సేపు ఎంత పని చేసినా అలసట అవకాశం లేదు. కాబట్టి ఉత్పత్తి దూసుకెళ్తుంది. సెలవులు, ఆరోగ్య సమస్యలు, మనుషులకుండే ఇతర బలహీనతలకి రోబోలు అతీతం. వేగం, ఖచ్చితత్వం, చేసే పనిపై నియంత్రణ లాంటి అనేక అంశాల్లో వాటికి అవే సాటి. సామర్థ్యం విషయంలో ఒక రోబో ఎక్కువ, మరొకటి తక్కువ అన్న పరిమితులు ఉండవు. పరిశ్రమలు మనుషులను తగ్గించి రోబోలను ఎక్కువగా ఆశ్రయించడానికి ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. 100 మంది మనుషుల పని ఒక్క రోబో చేయడం ఒక విధంగా లాభమే. కానీ దానివల్ల ఆ 100 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోతాయి. రోబోల వల్ల మనుషులకు జరిగే తొలి నష్టం ఇదే. ఇప్పటికే పరిశ్రమల్లో వాటి వినియోగం వల్ల వేలాది మంది చిన్న స్థాయి కార్మికులు ఉపాధి కోల్పోయారు. భవిష్యత్తులో ఆ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఆలోచించలేకపోవడం, సందర్భానికి తగ్గట్టు స్పందించలేకపోవడం వాటికున్న మరో ప్రతికూలత. కానీ కృత్రిమ మేధస్సు కలిగిన రోబోల అభివృద్ధి శరవేగంగా జరుగుతుండటంతో ఆ పరిమితిని త్వరలోనే అధిగమించవచ్చు. మనుషుల్లా సొంతంగా తమ సామర్థ్యాన్ని పెంచుకునే శక్తి రోబోలకు లేదు. కానీ రోబోల వల్ల జరిగే అభివృద్ధితో పోలిస్తే ఈ నష్టాలు నామమాత్రమే అని అందరూ అంటున్నారు. మనిషి సృష్టించిన రోబోలు శక్తియుక్తుల విషయంలో మనిషిని ఎప్పుడూ దాటేశాయి. ఇప్పుడిప్పుడే సొంతంగా ఆలోచించడం నేర్చుకుంటున్నాయి. పాడైపోయిన తమ శరీర భాగాలను స్వయంగా మరమ్మతు చేసుకునే దిశగా అడుగేస్తున్నాయి. కానీ వాటికి మితిమీరిన శక్తులను కల్పిస్తే భవిష్యత్తులో అది మనుషులకే నష్టం కలిగిస్తుందన్నది కొందరి వాదన. రోబోలన్నీ మిగతా ఆవిష్కరణలానే చూడాలని, వాటి వల్ల ముంచుకొచ్చే ప్రమాదమేం ఉండదని చాలామంది అంటున్నారు. రోబోలు మన పిల్లల లాంటివే, మన మీద నేర్పిస్తే అదే నేర్చుకుంటాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలంతా వాటికి మంచి పనులే నేర్పిస్తున్నారు. జీవితాన్ని మరింత సౌకర్యంగా మార్చే దిశగానే శిక్షణ ఇస్తున్నారు అన్నది రోబోటిక్స్ నిపుణుల ఓ వాచ. ఎవరి వాదన ఎలా ఉన్నా ఇప్పటిదాకా రోబోలు మనిషికి మంచి చేస్తూనే వచ్చాయి. భవిష్యత్తులోనూ ఇదే పద్ధతి కొనసాగితే మనిషితో మనకేం ముప్పు రాకపోవచ్చు. ఇదండి ఈరోజు రోబోల గురించి తెలుసుకున్న విషయాలు. మరిన్ని విషయాలని తర్వాత తెలుసుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.